ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. దేవుని సన్నిధిలో మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా నిలబడుట విశ్వాసి యొక్క బాధ్యత. 1 తిమోతికి 2వ అధ్యాయము 1-3 వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యము మనుషులందరి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞాస్తుతులు చేయవలనని మనకు బోధించున్నది. కాబట్టి ఈరోజు మనము మన వ్యక్తిగత అవసరములు మాత్రమే కాకుండా కుటుంబాలు, సంఘాలు, దేవుని సేవకులు, దేశము, రోగులు, బాధలో ఉన్నవారు మరియు దేవుని చిత్తానుసారమైన సమస్త విషయముల కొరకు మనము ప్రార్థన చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్నామనే సత్యాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు కూడా విశ్వాసంతో ఏకీభవించి పూర్ణ హృదయంతో ప్రార్థించండి. ప్రభువు తన చిత్తానుసారముగా మన ప్రార్థనలను ఆలకించి తన సమాధానములను మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 23వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చున్నాము. దేవా, మాకు జీవము, ఊపిరి, ఆరోగ్యము మాత్రమే కాకుండా మరి యొక్క నూతన దినాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈరోజు మేము చేసే ప్రతి పని మీ మహిమ కొరకే ఉండినట్లు మా జీవితాలను మీ అధికారమునకు అప్పగిస్తున్నాను. మంచి కాపరివైన మీరు మా జీవితాలను నడిపించండి. మేమెక్కడికి వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకున్నా మీ చిత్తమే మా జీవితంలో నెరవేరినట్లు కృప చూపండి. మా అడుగులు తప్పిపోకుండా మీ వాక్యమే మా పాదాలకు దీపముగా ఉండునుగాక. ప్రభువా, ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి పనులలో వారికి జ్ఞానాన్ని, కృపను ప్రసాదించండి. వారి శ్రమ వృధా కాకుండా ఫలించేలా చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన అవకాశాలను ఇవ్వండి. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ధైర్యాన్ని, విజయాన్ని అనుగ్రహించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. వారి చేతుల పనిని స్థిరపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు సమృద్ధిని ప్రసాదించండి. అప్పుల భారాన్ని తగ్గించండి. ఎవ్వరూ ఆకలితో ఉండకుండా వారి అవసరాలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రయాణాలు చేసే వారందరినీ మీ రక్షణలో ఉంచండి. వివిధ వాహనాలలో ప్రయాణించే ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రమాదాలు, అనుకోని ఆటంకాలు, దుష్టుల యోచనల నుండి వారిని రక్షించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి తమ గృహాలకు చేరునుగాక. చదువుచున్న విద్యార్థులను ఆశీర్వదించండి. వారికి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను, వివేకమును ప్రసాదించండి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందినట్లు కృప చూపండి. వారి భవిష్యత్తును మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, మా కుటుంబాలపై మీ సమాధానాన్ని కుమ్మరించండి. భార్యాభర్తల మధ్య సమాధానమును దయచేయండి. పిల్లలకు విధేయతను ఇవ్వండి. పెద్దలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మా గృహాలలో కలహాలకు, అపార్థాలకు, భయాలకు స్థానం లేకుండా మీ సంతోషాన్ని నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. పడకల మీద ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను దయచేయండి. భయపడుతున్న వారికి ధైర్యాన్ని, ఒంటరిగా ఉన్నవారికి మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి. ప్రభువా, ప్రతి దేవుని మందిరంలో ప్రేమ, ఐక్యత, సమాధానము విస్తరించినట్లు కృప చూపండి. కలహములు, విభేదములు, అపార్థములు దూరమై మీ పరిశుద్ధమైన సన్నిధి నిత్యము నిలిచినట్లు అనుగ్రహించండి. సేవకులైన వారు తమ బాధ్యతలను విశ్వాసంతో, వినయముతో, పరిశుద్ధతతో నిర్వహించినట్లు వారిని బలపరచండి. మందిరమునకు వచ్చే ప్రతి విశ్వాసికి కూడా ఆత్మీయ క్షేమమును, ఆదరణను, బలమును పొంది మీలో ఎదిగినట్లు కృప చూపండి. ప్రభువా, ఈరోజు మేము మాట్లాడే ప్రతి ఒక్కరికి మా మాటల ద్వారా మేము ఆశీర్వాదకరంగా ఉండినట్లు మమ్మల్ని వాడుకోనండి. మా ద్వారా వారు మీ ప్రేమను, మీ సమాధానమును, మీ ఆదరణను అనుభవించినట్లు కృప చూపండి. ప్రతి శోధనలో మమ్మల్ని బలపరిచి ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మహిమపరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి శోధనను జయించే కృపను దయచేయండి. ఈ రోజంతా మీ దూతలు మా చుట్టూ కావలిగా ఉండి మమ్మల్ని కాపాడునుగాక. ఈ దినమంతా మీ కృప, మీ సమాధానం, మీ ఆనందం మాతో, మా కుటుంబాలతో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్.